రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. నెల్లూరు జిల్లా ముత్తుకూరు గేట్ సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు ప్రమాదంలో 7 మృతి కేసులో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహాలతో రోడ్లపై బైఠాయించి ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా సిపిఎం నేతలు కూడా ఆందోళన చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నారు. రైట్ నెల్లూరు జిల్లా ముత్తుకూరులో కూడా చూస్తున్నాం. సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి బాధితులందరూ కూడా దాదాపుగా గంట నుండి 2 గంటల పైన కూడా ఈ సందర్భంగా కూడా ధర్నా చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. వారికి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి అధికారులు ఎవరైతే తప్పు చేశారో దానికి సంబంధించి కూడా చూడాలని చెప్పేసి వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదాలని చెప్పేసి ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే దాదాపుగా అంతటా కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 100 మందికి పైగా కూడా అక్కడ ఉన్నటువంటి నిరసనకారులు ఉన్నారు. అక్కడ ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ సమస్య కూడా చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అధికారులు వచ్చి మాకు తగిన న్యాయం చేయాలి, దీనికి సంబంధించి కూడా మాకు హామీ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో. నెల్లూరు జిల్లాలో ప్రజలందరినీ కూడా ఉలిక్కిపాటుకు గురి చేసినటువంటి అత్యంత బాధాకరమైన విషాదకరమైనటువంటి ఘటన సంగం మండలం వద్ద పెరమన దగ్గర ఒక ఇసుక టిప్పరు కారులో వెళ్తున్నటువంటి 7 మంది ఒకే కుటుంబ సభ్యుల్ని అక్కడికక్కడే మృతి చెందడం, ప్రాణాలు కోల్పోవడం అనేటటువంటి జరిగింది. దీని మీద మొత్తం ప్రభుత్వ అధికారులను గాని పోలీస్ యంత్రాంగం గాని సమగ్ర విచారణ జరిపి ఆ విచారణ ప్రకారం ప్రభుత్వం సహాయం అందించాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నిన్ననే ఆందోళన చేశాం. 24 గంటలైంది. 24 గంటలైనా ఇంతవరకు కూడా ప్రభుత్వం గాని అధికారులు గాని స్పందించకపోవడం, చనిపోయిన బాధితులందరూ దళితులు, నిరుపేదలు, కనీసం ఆ కుటుంబంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అంత నిరుపేద కుటుంబాలుగా ఉన్నటువంటి కుటుంబాల పట్ల ఒకే ఘటనలో 7 ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఆ కుటుంబం అంతా కూడా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబం పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేకపోవడం, ప్రభుత్వం నుంచి సహాయం అందించకపోవడం అనేది ఇది దారుణమైనటువంటి ఘటన.